తెలంగాణకు పెట్టుబడులు సాధించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా సాగుతోంది. న్యూయార్క్ పర్యటనలో భాగంగా పలు అంతర్జాతీయ సంస్థల అధిపతులతో సమావేశమయ్యారు. పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. బయో ఫ్యూయల్స్ తయారీ సంస్థ స్వచ్ఛ బయో తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధపడింది. త్వరలో తెలంగాణలో సెకండ్ జనరేషన్ సెల్యులోసిక్ బయో ఫ్యూయల్ ప్లాంట్ను కూడా నెలకొల్పనుంది. మొదటి దశలో 1000 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ నిర్మించి 250 మందికి ప్రత్యక్షంగా మరో 250 మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు తెలంగాణ అధికార ప్రతినిధి బృందంతో స్వచ్ఛ బయో చైర్పర్సన్ ప్రవీణ్ పరిపాటి చర్చలు జరిపారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, రేవంత్ రెడ్డి మొత్తం కూడా అక్కడ ఏదైతే అంటే తెలంగాణకు మొత్తం పారిశ్రామిక అభివృద్ధి పదంగా ముందుకు వెళ్తున్నారు, అక్కడ మొత్తం కూడా అందరితోనూ చర్చలు అయితే జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ నీలిమా. పెట్టుబడుల లక్ష్యంగా వెళ్లిన సీఎం టూర్ సక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే భారీ పెట్టుబడులు తెలంగాణలో పెట్టడానికి పలు ఐటీ కంపెనీలు, పలు ఇతర కంపెనీలు కూడా ఓకే చెప్పాయి. ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వాళ్ళకు సంబంధించినటువంటి శాఖల ప్రతినిధులతోని మాట్లాడుతున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వాళ్ళతోని ఒప్పిస్తున్నారు. ఇక నేటి పర్యటనలో భాగంగా నేడు చార్లెస్ క్లబ్ హెడ్ ఆఫీస్ ని సీఎం టీం సందర్శించనుంది. దాని తర్వాత అమెరికన్ ఎయిర్లైన్స్ సీనియర్ లీడర్షిప్ తో భేటీ కానుంది. దాని తర్వాత మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాలో సీఎం కి ఈరోజు సన్మానం ఉంటుంది. ఐటీ సర్వీస్ అలయన్స్ లతో పెట్టుబడులపై ఈరోజు సమావేశం అవుతారు. వరల్డ్ బ్యాంక్ సీఈఓతో నిన్న రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ట్రైజింగ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ విస్తరణకు ఆ కంపెనీ ఓకే చెప్పింది. ఆర్సీసీఎం విస్తరణతో 500 మందికి ఉద్యోగాలు కల్పించేలా కూడా నిన్న ఒప్పందం జరిగింది. ఇక నిన్న టైమ్ స్క్వేర్ లో రేవంత్ పర్యటన దృశ్యాలు కూడా డిస్ప్లే చేశారు. 1000 కోట్లతో తెలంగాణలో పెట్టుబడులకు బయోఫ్యూయల్ సంస్థ స్వచ్ఛ బయో ఓకే చెప్పింది. అమెరికాకు, హైదరాబాద్ కు సారూప్యత ఉందని సీఎం తెలిపారు. తెలంగాణకు వచ్చి ఇన్వెస్టర్లు ఇక్కడ కండిషన్స్ చూసి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని కూడా వాళ్ళకి చెప్పారు. చైనాతో పోటీపడి తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం, తెలంగాణను నెంబర్ 1 గా నిలుపుదాం, దానికి ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐల సహకారం ఖచ్చితంగా కావాలి. ఎన్ఆర్ఐలు తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెడితే తెలంగాణ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర కీలకంగా మారుతుంది అని వాళ్ళకు కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇంకా ఈ రోజు పర్యటనలో భాగంగా కూడా ప్రవాస భారతీయులతోని సమావేశం అవుతారు రేవంత్ రెడ్డి. అదేవిధంగా మంత్రులు వాళ్ళతో మాట్లాడి తెలంగాణలో పెట్టుబడులు పెడితే తెలంగాణ ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు కానీ లేదంటే వాళ్ళకి ఇచ్చేటువంటి సహకారం కానీ దీనికి సంబంధించినటువంటి అంశాలను వాళ్ళకు వివరిస్తారు. దాంతో పాటు తెలంగాణలో గత 10 ఏళ్లలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలు పెట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, దానికి ఫండింగ్ ఏ విధంగా అరేంజ్ చేస్తున్నారు, వీళ్ళ విజన్ ఏంటి, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, అభివృద్ధి కార్యక్రమంలో వాళ్ళను భాగస్వామ్యం కావాల్సిందిగా కోరడం, వీటన్నిటికీ సంబంధించినటువంటి చర్చలు